హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఇండియాలో ఉన్న అన్ని బ్రాండ్స్ ప్రతి నెల ఒకటో రెండో మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. కానీ రియల్మీ వాళ్ళు ఏంట్రా బాబు ఇలా తగులుకున్నారు, ఒక నెలలో 4 మొబైల్స్ అయినా లాంచ్ చేయడానికి రెడీ అంటున్నారు. రియల్మీ వాళ్ళు 2025 లో అంటే ఈ 4 months లో ఎన్ని మొబైల్స్ లాంచ్ చేశారో గెస్ చేసే కనుక కింద కమెంట్ లో చెప్పండి. సరైన ఆన్సర్ చెప్పిన వాళ్ళ కమెంట్ ని పిన్ చేస్తాను. రియల్మీ 14T అనే బడ్జెట్ మొబైల్ ని ఈ నెల 25న అయితే లాంచింగ్ కి సిద్ధం చేసేసారు. ఈ మొబైల్ కి సంబంధించిన వింతలు విడ్డూరాలు తెలుసుకున్న ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. నాకైతే ఈ మధ్య చాలా సపోర్ట్ చేస్తున్నారండి. రీసెంట్ గానే మనం 10K ఫ్యామిలీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. త్వరలో 15K ఫ్యామిలీ కూడా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో దానికోసం మీరు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారని మాత్రం భావిస్తున్నాను. రియల్మీ వాళ్ళు ఎన్ని మొబైల్స్ ఎందుకు లాంచ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఫర్ సపోజ్ నన్నే 15,000 రూపాయల బడ్జెట్ లో ఒక మొబైల్ చెప్పమంటే చెప్పలేనేమో, ఎందుకంటే అన్ని మొబైల్స్ ఉన్నాయి. 15,000 రూపాయల బడ్జెట్ లోనే రియల్మీ నార్జో 70 టర్బో ఉంది, రియల్మీ P3 ఉంది, P3X కూడా ఉంది. ఇలా చెప్తూ పోతే ఇంకా 2-3 మొబైల్స్ కూడా వస్తాయి. అందులోకి ఈ మొబైల్ కూడా యాడ్ అవుతుంది. ఇక రియల్మీ 14T మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా డ్రాగన్ ట్రైల్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ ఇంకా చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. వాల్యూమ్ బూస్ట్ ఉంటుంది. అప్ టు 300% వరకు అయితే పెంచుకోవచ్చు. 7.9mm థిక్నెస్ తో వస్తుంది. 196 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఈ బడ్జెట్ లో అయితే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, NFC లాంటివి అయితే సపోర్ట్ చేయవు. అంటే నా ఉద్దేశంలో కాస్ట్ కోటింగ్ కోసం వాళ్ళు ఇవ్వరు అని చెప్పేసి. బిల్డ్ క్వాలిటీ విషయంలో మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ అయితే ఒక్కటి మిస్ అవుతుంది. వీళ్ళు ఎక్కడ కూడా చూపించట్లేదు. 6.67 inches AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR గురించి అయితే వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. 2100 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే ఈ బడ్జెట్ లో 2100 స్పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉన్న మొబైల్ ఏకైక మొబైల్ కూడా మాదే అని చెప్తున్నారు. AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి క్వాలిటీ పరంగా మీకు బాగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. P3 Ultra లో కూడా 1500 స్పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు, కానీ ఇక్కడ 2100 స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. చూడాలి మరి ఈ లాజిక్ ఏంటో. Dimensity 6000 ప్రాసెసర్ 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. AI ఫీచర్స్ కూడా ఉన్నాయి, కానీ అంత భారీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. AI రిమూవర్, AI అనౌన్స్మెంట్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. నార్మల్ గా AI కెమెరా అంటున్నారు, కానీ ప్రొడక్టివిటీలో AI ఫీచర్స్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. అడిషనల్ మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉంటుంది, కాకపోతే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ మాత్రమే వేసుకునే ఆప్షన్ ఉంటుంది. ప్రొసెసర్ విషయానికి వస్తే నెగిటివ్ అనే చెప్పాలి. లాగ్స్ ఉంటాయి. హెవీగా యూస్ చేసాము మేము మొబైల్ అనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే స్కిప్ చేయడమే మంచిది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది అని చెప్తున్నారు. మెయిన్ కెమెరా 50MP AA కెమెరా అని చెప్తున్నారు. ఈ ప్రకారంగా అయితే ఓమ్ని విజన్ వాళ్ళ సెన్సార్ OB50D సెన్సార్ వాడినట్లుగా అయితే తెలుస్తుంది. OAS సపోర్ట్ ఉన్నట్లుగా కూడా ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సెకండరీ కెమెరా వచ్చేసి 2MP. పెళ్లి కొడుకుకి తోడు పెళ్లి కొడుకు లాగా, పెళ్లి కూతురుకి తోడు పెళ్లి కూతురు లాగా ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే వాడారు. Sony IMX480 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 1080 వరకే సపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి మరి మొబైల్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 4K వరకైనా రికార్డ్ చేస్తాయా లేదా అని. కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, బాగుంటుందని చెప్తాను ఈ బడ్జెట్ రేంజ్ లో. నేను కెమెరాస్కి వచ్చేసి 4 రేటింగ్స్ అయితే ఇస్తాను. పూర్, యావరేజ్, గుడ్, సూపర్. 10,000 బడ్జెట్ లోపు వచ్చే మొబైల్స్ లో అయితే పూర్ కెమెరాస్ ఉంటాయి. 10,000 లోనే మంచి కెమెరా మొబైల్ కావాలంటే మాత్రం అది కుదరని పని. 15,000 వరకు కూడా యావరేజ్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఎవరైనా బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పినప్పటికీ కూడా అది అంతగా బెస్ట్ అయితే ఉండదు. 20,000 నుంచి 30,000 మధ్యలో అయితే గుడ్ కెమెరాస్ ఉండే మొబైల్స్ అయితే వస్తాయి. అక్కడ కూడా కొన్ని యావరేజ్ కెమెరాస్ మొబైల్స్ కూడా ఉంటాయి. అంటే గేమింగ్ కోసం చూసినప్పుడు కెమెరాస్ ని యావరేజ్ గా చూస్తారు. గుడ్ అనే సర్టిఫికేట్ లో మీకు మంచి కెమెరా మొబైల్ కావాలి అనుకుంటే కనుక 20 to 30 బడ్జెట్ లో ఉండే మొబైల్స్ అయితే వెతుక్కొని 20 కన్నా బిలో ఉంటే కనుక కెమెరాస్ యావరేజ్ గానే ఉంటాయి. ఇక సూపర్ విషయానికి వస్తే 30 తర్వాత బడ్జెట్ లో ఉన్న అన్ని మొబైల్స్ లోనూ మంచి కెమెరాస్ ఉంటాయి. మీకు బడ్జెట్ పెరిగే కొద్దీ టెలిఫోటో లెన్స్ లు, పెరిస్కోపిక్ లు ఇలా మంచి కెమెరాస్ అయితే ఇస్తూనే ఉంటారు. అలాగే మంచి కెమెరా సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. ఇక మీరే చూసుకోండి, ఒక మంచి కెమెరా మొబైల్ కావాలి అంటే ఏ బడ్జెట్ లో దొరుకుతుందో మీకే అర్థమవుతుంది. మీకే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. 6000 mAh బ్యాటరీ, 45W పవర్ ఛార్జింగ్, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. 30 minutes లో 50% వరకు ఛార్జింగ్ అవుతుందని చెప్తున్నారు. ఈ ప్రాసెసర్ ని చూస్తుంటే ఈ మొబైల్ ఎలాగో నార్మల్ యూజ్ చేసే వాళ్ళే తీసుకుంటారు అనిపిస్తుంది, కాబట్టి ఈజీగా 1 day వస్తుంది.
ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా అయితే దాదాపు 18,000 అయితే అంటున్నారు. ఫస్ట్ ఇలా ఎక్కువ ప్రైస్ పెట్టేసి లాంచింగ్ టైంలో తక్కువ ప్రైస్ కి తీసుకొస్తే ఓ వావ్ ఇంత తక్కువకి వస్తుందా అని అనుకున్నారో ఏంటో గానీ లీక్స్ అయితే ఇలా ఎక్కువ ప్రైస్ లోనే వస్తున్నాయి. ఈ మొబైల్ చూస్తుంటే మాత్రం ఎందుకో నాకు ఆఫ్లైన్ కోసమే తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. రియల్మీ మొబైల్ ని ఆఫ్లైన్ లో అంటే చాలా తక్కువగానే కొంటారు. మీరే చెప్పండి, ఈ మొబైల్ ని కేవలం AMOLED డిస్ప్లే పెద్ద బ్యాటరీ కోసం మీరు కొంటారా, లేదు అంటే ఇదే ప్రైస్ బ్రాకెట్ లో వచ్చే రియల్మీ బ్రాండ్ నుంచే వేరే మంచి మొబైల్స్ ఉన్నాయి అవి కొంటారా? ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో చెప్పడం అయితే అసలు మర్చిపోకండి. రియల్మీ వాళ్ళనైతే నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఒక నెలలోనే 2, 3 అంతకన్నా ఎక్కువ మొబైల్స్ కూడా లాంచ్ చేస్తూ వస్తున్నారు. ఈ రకాల డిఫరెంట్ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడము మేనేజ్ చేయడం కూడా కష్టమే. మొత్తానికి వివో కన్నా ఎక్కువ సేల్స్ చేసుకొని ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉండాలనుకుంటున్నారో ఏమో. మరి నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలనుకోవడంలో తప్పులేదు, కానీ మంచి మొబైల్స్ తీసుకొస్తే జనాలే నెంబర్ 1 ప్లేస్ లో ఉంచుతారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాం. 15K ఫ్యామిలీ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. సో దానికోసం మీరైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మాత్రం కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.